కాకినాడ పోర్ట్ ప్రతిష్ట మసకబారుతోందా? అక్రమాలకు హబ్గా మారిందని అధికార పక్షం నేతలంటుంటే కాదు కాకినాడ ఎగుమతులకు అడ్డా అంటోంది విపక్షం. ఇందుకు కాకినాడ పోర్ట్ ఇమేజ్ రేషన్ బియ్యం అక్రమ రవాణాతో డ్యామేజ్ అయిందా? కాకినాడ పోర్టు తీగన్ లాగితే రేషన్ బియ్యం అక్రమ రవాణా డొంక కదిలింది. వేల టన్నుల బియ్యం అక్రమంగా తరలిపోతోందంటూ ఏపీ సర్కార్ సిబిసిఐడి విచారణకు ఆదేశించింది. ఆల్రెడీ సిఐడి రంగంలో దిగి కాకినాడ పోర్టును పోస్ట్ మార్టం చేస్తోంది. అధికారుల కమిటీ శాంపిల్స్ సేకరించి పీడీఎస్ బియ్యం అసలు రంగును బయటపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. అసలు ఈ దందాకు మూల పురుష్ వైసీపీ నేతలే అంటూ కూటమి ప్రభుత్వం ఆరోపణలతో విరుచుకుపడుతోంది. అందులో వైసీపీ లీడర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిదే మెయిన్ రోల్ అంటూ కూటమి సర్కార్ ప్రధానంగా ఆరోపిస్తూ వస్తోంది. ఇటు వైసీపీ నుంచి కూడా అదే స్థాయిలో రివర్స్ అటాక్ కూడా మొదలైంది. ఇప్పటిదాకా ఎవరైతే రేషన్ దందాలో కీ రోల్ అని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆయనే ఇప్పుడు మీడియా ముందు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ 50 లక్షలు సంపాదిస్తున్నారు శ్రీనివాసరెడ్డి గారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కొచ్చి రేషన్ బియ్యంతో తనకెలాంటి సంబంధం లేదని తనపై వస్తున్న ఆరోపణలు తిప్పికొట్టారు. బ్రదర్స్ బొక్కేశారంటూ వస్తున్న విమర్శలపై మండిపడుతూ అసలు కాకినాడ పోర్టు ఎగుమతులకు స్వర్గధామంగా ఉంటే నాశనం చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. తన కృషి వల్లే కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున బియ్యం ఎగుమతవుతోందని, ఈ విషయంలో తనను అభినందించాల్సింది పోయి విమర్శిస్తారా అంటూ కూటమి సర్కార్పై విరుచుకుపడ్డారు ద్వారంపూడి. కాకినాడ నుంచి అందరూ ఎక్స్పోర్ట్ చేసుకునేలాగా అందరితో మాట్లాడి ఇక్కడ ఫెసిలిటీస్ కల్పించాం. అంతకుముందు నైట్ లోడింగ్ ఉండేది కాదు. కాకినాడలో నైట్ లోడింగ్ కూడా ప్రొవైడ్ చేసి పోర్ట్ ఆఫీస్తో మాట్లాడి లైట్లు వేయించి పోర్టుని అంత బాగా అభివృద్ధి చేసి 98% ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే రైస్లో 98% కాకినాడ ఎక్స్పోర్ట్ చేసేలా చేసాం. ఎస్, గర్వంగా చెప్తున్నాను నేను ఈరోజు. అంటే అంత ఎక్స్పోర్ట్ చేయించడం తప్ప కరోనా టైంలో చాలా పోర్ట్లు కట్టేశారు ఇండియాలో, అయినా కూడా కాకినాడ ఎక్స్పోర్ట్ చేయించాం. అంతేకాదు కాకినాడ పోర్టును ఓ భూతల్లా చూపొద్దని, అలా చేస్తే కాకినాడకే చెడ్డ పేరు వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ద్వారంపూడి. కాకినాడ పోర్టును ఒక భూతంగా చూపించొద్దని, మీరు అరికట్టాలంటే రేషన్ బియ్యాన్ని అరికట్టాలంటే కింద నుంచి రండి. ఎవడైతే ఫస్ట్ బెనిఫిషియరీ దగ్గర నుంచి రైస్ కొంటున్నాడో అక్కడి నుంచి స్టార్ట్ చేయండి, అక్కడ అరికట్టండి. పవర్స్ పోలీసుకి ఇవ్వండి. ఇస్తే రేషన్ బియ్యం ఫస్ట్ అమ్ముడవటం ఆగితే తర్వాత ఇవన్నీ కూడా బ్రహ్మాండం జరుగుతాయి. మీరు ఒక్క రేషన్ బియ్యం పోతం చూపించడం ఇంటర్నేషనల్గా కాకినాడ పట్టణం చాలా చాలా దారుణ పరిస్థితి ఉంది ఈరోజు. కొండబాబు తెలుసుకో. మరోవైపు అధికార పక్షం మాత్రం ద్వారంపూడిపై ఆరోపణలు చేస్తూ కాకినాడ పోర్టును బియ్యం స్మగ్లింగ్ కు అడ్డా చేశారంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. కాకినాడ పోర్టు నుంచే గత 3 సంవత్సరాల్లో 1,31,00,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి జరిగిందంటే మీ అందరికీ తెలిసిన విషయం. అక్కడ ప్రధానంగా కేంద్రీకృతమై అదొక స్మగ్లింగ్ డన్గా ఏర్పాటు చేసుకుని రాష్ట్రానికి ప్రజలకి నష్టం కలిగించే విధంగా వాళ్ళు పరిపాలించిన విధానం మీ అందరికీ కూడా ఈ పాటికే మీకు తెలిసింది. పోర్టు నుంచి జరిగే అక్రమాలు ఆపాల్సిన అవసరం ఉందంటోంది ప్రభుత్వం. కాకినాడ సెంట్రిక్ గా సాగుతోన్న రేషన్ పరేషాన్ ఇప్పట్లో ఆగేలా లేదు. కోట్ల రూపాయల బియ్యం దందాకు చెక్ పెట్టాలి. రాజకీయంగా విమర్శలు ఎలా ఉన్నా పోర్టును స్మగ్లింగ్ హబ్ కాకుండా బిజినెస్ పరంగా ఎగుమతుల అడ్డాగా మార్చి కాకినాడ బ్రాండ్ను మరింత పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు.